ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పీఆర్టీయూ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆదివారం హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దశాబ్ద కాలంగా నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియను పూర్తి చేయడం నిజంగా అభినందనీయమని సంఘం జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా నవీన్ యాదవ్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్ను నోచుకోలేదని తెలిపారు. కోర్టు కేసులు ఎన్నో అవాంతరాలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు కల్పించడం హర్షణీయమని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం విద్యాభివృద్ధికి దాదాపు 1000 కోట్లు కేటాయించిందన్నారు. అందులో 600 కోట్లను విడుదల చేసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని కేటగిరీలను కలిపి 445 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. అలాగే పీజీహెచ్ఎంఈ పోస్టులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోహన్ సింగ్, గౌరవ అధ్యక్షులు దాసరి బాబన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్, ముజీబ్, సంతోష్, పోచన్న, దినేష్, అంబాజీ, రాజేందర్, అర్జున్, జీవన్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. పిలుపు మేరకు పిఆర్టీయూ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా శాఖ పక్షాన శతాబ్ద కాలం పాటు నెరవేరిన కళను గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చినందుకు మరి దాదాపుగా రాష్ట్రంలోనే 22,000 పైచిలకు పదోన్నతులు బదిలీలు కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము పిఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన పాలాభిషేకము చేస్తున్న సందర్భంలో మరి మేము ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి అమ్మ ఆదర్శ పాఠశాలలో ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి మౌలిక వసతులను కల్పిస్తున్న సందర్భంలో మరి ఉపాధ్యాయులలో చాలామంది ఉపాధ్యాయులు ఎస్జిటి వాళ్ళకు మరి పిఎస్హెచ్ఎం ప్రమోషన్ కల్పించే విధంగా గతంలో మంజూరైన 10,000 పోస్టులను మంజూరు చేస్తూ ఎస్జిటి వాళ్ళకు డిఏడ్ బిఎడ్తో సంబంధం లేకుండా అందరూ ఎస్జిటి ఉపాధ్యాయులకు మరి ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ ఈ ప్రమోషన్ కల్పించే విధంలో పిఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాప అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రక్రియను మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరుతూ, మరి మాకు గత 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన బదిలీలను పదోన్నతులను కల్పించినందుకు మేము ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి